గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సముద్ర తీరాన పోర్ట్‌లకు సంబంధించి శరవేగంగా పూర్తి పనులు చేయడం, ఒక ప్రణాళిక కూడా పెట్టుకొని దాన్ని ఒక సమయానికి అని కూడా ఒక ఇది చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవడం, ఆ తర్వాత వచ్చేసి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఆ ప్రాజెక్టులు కాస్త ఆలస్యం కావడం. కానీ ఈ మధ్యకాలంలో ఆ ప్రాజెక్ట్ చేయడం వల్ల దాని ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు మరింత ఆదాయం కలుగుతుంది అనే విధంగా కూడా దాన్ని పరిశీలన చేసుకోవడం, ప్రస్తుత ముఖ్యమంత్రి దాన్ని పూర్తి చేసే దిశగా వెళ్తున్న తీరు కూడా మనం చూస్తున్నాం. కానీ దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా ఆశ్చర్యాన్ని గురిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా సుదీర్ఘ పోరాటం తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చారు. ఇది కొద్ది నెలల్లో ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేయబోతున్నాం అది ఇది అని చెప్పడం జరిగింది. అంటే నిజానికి గతంలో జగన్ గారు శంకుస్థాపన చేసి దాన్ని ఓపెన్ చేసి దాన్ని ఇది చేసి దాన్ని ఆ ఎలక్షన్ తర్వాత 3 నెలల తర్వాత దాన్ని పూర్తి చేసుకొని ఓపెన్ చేయాలని ఒక షెడ్యూల్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు. సో కాబట్టి అలాంటిది ప్రజలకు అందరికీ తెలిసిన విషయాన్నే దాన్ని ఏదో కట్టుకథగా అల్లి ఇప్పుడే దాన్ని శంకుస్థాపన చేసి ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేస్తున్నామనే రీతిలో ప్రజలను నమ్మించాలన్న తీరు చూస్తే నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.